నాకు దగ్గర మిత్రుడు ఉన్నాడండి. అతను ఒక 10 ఇయర్స్ క్రితము ఒక ఇల్లు కొన్నాడు. అది ఓల్డ్ హౌస్. కొన్నప్పుడు నేను చూసి చెప్పాను. దానికి దిక్కుమూడం ఉంది అని అంటే, ఆ ఇంటి ఓనర్ చనిపోయాడు. ఆ ఇంటి ఓనర్ తర్వాత ఇంటి పెద్ద కుమారుడు గూడా చనిపోతే అతను తక్కువ అమౌంట్‌కి ఇల్లు అమ్మాడు. అంటే తక్కువ అమౌంట్‌లో ఇల్లు వస్తుంది కదా! అనే ఉద్దేశ్యంతోటి వాస్తు లేదు, గీస్తూ లేదు అని చెప్పి ఆ ఇల్లు కొనడం జరిగింది. ఆ ఇల్లు కొన్నప్పుడే చెప్పాను. ఈ ఇంటికి దిక్కుమూడం ఉంటుంది అంటే నీ పని ఇదే. అన్నీ ఇవే చెప్తూ ఉంటావని చెప్పాడు. సో, అతను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ 11 మంత్స్‌కే తను గుండెపోటుతో మరణించడము జరిగింది. ఎందుకు అని చెప్పి నా ఇంట్లో ఆరా తీసినప్పుడు దిక్కుమూడం ఉందని నాకు తెలుసు. కానీ వారు ఎందుకు తక్కువ రేట్‌తో అమ్ముతున్నారో అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ అతను చనిపోయిన తర్వాత వెళ్తే దొరికిన సమాచారం ఏంటి అంటే, ఆ ఇంటి ఓనర్ చనిపోయాడు. ఇంటి కొడుకు అతని పెద్ద కొడుకు చనిపోవడంతోటి ఆ ఇల్లు అమ్మేసి వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఇతను కొన్నాడు. సో, ఆ సందర్భంగా నాకు తర్వాత ఇతని 1 ఇయర్ సంవత్సరీకానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కిరాయికున్నటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. సో, ఇలాంటి మరణాలను నేను చాలా దగ్గర నుంచి చూశాను. సో, మరణాలే కాదు బాగా నెగెటివ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది.